హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మజ. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? ఈ పువ్వులు చూడండి. మా అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర పువ్వులు చూస్తే మనసుకు చాలా ఆనందంగా ఉంటుంది కదండి. ఎంతో అందంగా ఉంటాయి. వాటిని చూస్తే మన మనసుకి ప్రశాంతంగా కూడా ఉంటుందండి. మధ్య మధ్యలో మా మనవరాలు ఏవో మాట్లాడుతుందండి. ఆ మాటలకి అర్థం తెలియకపోయినా తను చెప్పేది మాకు అర్థమవుతుందండి. హాయ్ హాయ్ అంటుంది, మధ్యలో నాన్న నాన్న అంటుంది. ఏముందండి, మన దగ్గర ఏమున్నదనే ఆలోచన కన్నా మన కోసం ఎవరున్నారనే ఆలోచన కోటి కష్టాల నుండి మనం మర్చిపోయేలా చేస్తుందండి. వింటున్నారా? మా మనవరాలు అందరినీ హాయ్ హాయ్ అంటుంది. జీవితంలో ఏవి మనతో రావండి, మనం గడిపిన సంతోషకరమైన క్షణాలు తప్ప. అందుకే సాధ్యమైనంత సంతోషంగా ఉండడానికే ప్రయత్నించండి. ఎందుకంటే ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియని ఈ ప్రాణం కోసం, బ్రతుకు కోసం ఆనందాన్ని పక్కన పెట్టి బాధలతో ఉండే కన్నా సంతోషంగా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే జీవితంలో ఏవి మనతో రావండి. ఎంత సంపాదించినా ఏవి మనం కూడా తీసుకెళ్ళం. మన వాళ్ళతో మనం గడిపిన సంతోషకరమైన సంతోషాలను తప్ప. అంతే కదా? సాధ్యమైనంత అందరితోనూ సంతోషంగా ఉండడానికే ట్రై చేయండి. మనశ్శాంతి లేని జీవితం మరణం కంటే ఎక్కువ బాధనిస్తుంది. మర్చిపోతాం, కానీ మనసులో ఉన్న బాధ ప్రతి క్షణం బాధ పెడుతూనే ఉంటుందండి. కనుక ఎవరిని బాధ పెట్టకుండా అందరితో సంతోషంగా ఉండండి. ఎందుకంటే గ్యారంటీ లేని జీవితాలు ఎప్పుడు ఎలా ఉంటాయో మనకు తెలియదండి. నిజమే కదా ఫ్రెండ్స్? నచ్చితే ఓ లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.